అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలుపెట్టే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా నాకు తెలీదు. కానీ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర, భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఈ దేశ ప్రధానమంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు. ఇది ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగానే మేము భావిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. నిజంగానే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్లో అని ఒక ఇంటర్వ్యూలో. మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూర్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని. అందుకే ఈరోజు ఇట్లాంటి వితండవాదాలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.